రాష్ట్రంలో పోలీస్ బదిలీలు రాను రాను ప్రహసనంగా మారుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. విశాఖ హార్బర్ ఏసీపీ పోస్టింగ్ బదిలీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం గంట వ్యవధిలోనే ఏసీపీ బదిలీ జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నియంత్రణ లేని రాజకీయ జోక్యం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థీకృత అవినీతిగా మారిందనే చెప్పాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం హార్బర్ ఏసీపీగా వివేకానంద విధుల్లో చేరిన సుమారుగా ఒక గంటలోపే మళ్లీ శ్రీకాకుళంకి బదిలీ చేయడం పరిపాలన నిర్ణయాల్లో స్థిరత్వం లోపాన్ని బహిర్గతం చేస్తుంది. అతని స్థానంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ చిట్టిబాబుని నియమించడం తెలిసిందే. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విశాఖ పోలీస్ శాఖ కమిషనరేట్ పరిధిలో అత్యంత డిమాండ్ ఉన్న పోస్ట్ ఏది అంటే హార్బర్ ఏసీపీ పోస్ట్ అన్నది బహిరంగ రహస్యమే. హార్బర్ ఏసీపీ పోస్ట్ విశాఖలో అత్యంత వివాదాస్పదమనే చెప్పాలి. గత ఏడాది ఇక్కడ ఏసీపీగా పనిచేసిన పాల్ పలు ఆరోపణలతో సస్పెండ్ అయ్యారు. ఇక 3 నెలల క్రితం ఏసీపీ కాళిదాస్ కి కొందరు పోలీస్ అధికారుల మధ్య ముడుపులు, ఆర్థిక విభేదాల కారణంగా సస్పెండ్ అవ్వక తప్పలేదు. ఈ పోస్ట్ కి ఎందుకు అంత డిమాండ్ అంటే విశాఖ పోర్టు వద్ద గల షిప్పింగ్ కంపెనీలు, ఏజెన్సీల నుంచి ప్రతి నెల అధిక మొత్తంలో ముడుపులు అందడమే అన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఇక్కడ బొగ్గు మాఫియా నుంచి సైతం డబ్బులు బాగానే చేతికి అందుతాయన్నది అందరికీ తెలిసిందే. ఎంతో నిజాయితీ, సమర్థుడైన అధికారిగా పేరుగాంచిన సిపి శంకరప్రత బాగ్జీ హయాంలో కూడా ఈ ముడుపులకు బ్రేక్ పడకపోవడం విమర్శలకు తావిస్తుంది. హార్బర్ ఏసీపీ పరిధిలో 1 టౌన్, హార్బర్, న్యూపోర్ట్, మల్కాపురం పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. పోలీస్ శాఖలో కూడా కొందరు అధికారులు కులాల వారీగా విడిపోయి కుంపట్లు పెట్టుకుని తమ ఆధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వీరికి రాజకీయ నేతలు తోడు కావడంతో సీనియర్ అధికారులకు కీలక పోస్టింగ్లు రావడం లేదని ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖలో అనుభవం లేని అధికారులకు కీలక పోస్టింగ్లు ఇవ్వడంతో క్రైమ్ రేటు బాగా పెరుగుతుందని టాక్ ఉంది. విశాఖ నగరంపై సరైన అవగాహన లేని వారిని, అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకి విశాఖ పోలీస్ స్టేషన్లలో పోస్టింగ్లు ఇవ్వడంపై కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు ధ్వజమెత్తుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో గల పోలీస్ స్టేషన్లలో తమ సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఉండేలా చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విశాఖ పోలీస్ శాఖలో కీలక పోస్టింగ్లలో ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన అధికారులే వస్తున్నారు. రాజకీయ చదరంగంలో పోలీస్ అధికారులు పావులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. నమస్తే, నేను ప్రియాంక దండి, విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగించే వారిని, వాళ్ళ అక్రమాలను ప్రశ్నించే ఆనెస్ట్ ఆఫీసర్లను రాత్రికి రాత్రి ఫోన్ కాల్ చేసి బదిలీ చేసే చరిత్ర భారతదేశానికి కొత్త ఏమీ కాదు. మరి అదే విధంగా విశాఖపట్నంలో కూడా మొన్న శ్రీకాకుళం డిఎస్పీగా పనిచేసినటువంటి వివేకానంద గారిని, ఎంతో డైనమిక్ ఆఫీసర్, ఎంతో ఆనెస్ట్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నటువంటి వివేకానంద గారిని కూడా మన విశాఖపట్నం ఏసీపీ, హార్బర్ ఏసీపీగా నియమించడం జరిగింది. మరి నియమించిన కొద్ది గంటల్లోనే 24 గంటల్లోనే ఆయన్ని ట్రాన్స్ఫర్ కూడా చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతుంది. దీనివల్ల ఎంతో మంది యువత దీనికి బానిసలు అవుతున్నారు. ఎంతో మంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి. విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ మాఫియా, లిక్కర్ మాఫియా, లిక్కర్ దందాలు, భూదందాలు చేసే ఆ ఎమ్మెల్యే పేరు నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆ ఎమ్మెల్యే గారు పోలీసులను తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని, ఏదో తన ప్రైవేట్ ఆర్మీగా మార్చుకొని చెప్పు చేతల్లో పెట్టుకొని భూదందాలు చేస్తున్నారు. విశాఖపట్నం ప్రజలు దీన్ని గమనించాలి. ఈ రోజు విశాఖపట్నంలో మరి అటువంటి ఆఫీసర్ వస్తే వీళ్ళ అక్రమాలను ఎక్కడ అడ్డుకుంటారనేమో, వీరి భూదందాలకు ఎక్కడ అడ్డొస్తారనేమో మరి భయంతో ఆయన ట్రాన్స్ఫర్ చేయించి ఆ ప్లేస్ లో మరి వీళ్ళకు విధేయులుగా ఉన్నటువంటి వ్యక్తిని ఇక్కడ ఏసీపీగా తెచ్చుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వ శాఖలు, ముఖ్యంగా పోలీస్ శాఖల బదిలీలు అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా పోలీస్ శాఖల బదిలీలు వివాదాస్పదం కావడం తీవ్ర చర్చనీయాంశం అయింది. పోలీస్ శాఖలో
విశాఖ కమిషనరేట్ పరిధిలో ఉన్న హార్బర్ ఏసీపీ పోస్టుకి డిమాండ్ అంతా ఇంత కాదు. ఎందుకంటే విశాఖ పోర్టు పరిధిలో ఉన్న షిప్పింగ్ కంపెనీలు, షిప్పింగ్ ఏజెన్సీలు, తుక్కు వ్యాపారుల నుంచి నెల అధిక మొత్తంలో ముడుపులు అందడంతో హార్బర్ ఏసీపీ పోస్ట్కి అత్యంత డిమాండ్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఏసీపీ వివేకానంద హార్బర్ ఏసీపీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కేవలం గంట వ్యవధిలోనే మళ్ళీ శ్రీకాకుళం జిల్లాకు బదిలీ కావడం, ఆయన స్థానంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీగా పనిచేస్తున్న చిట్టుబాబు నియమితులు కావడం ఒక విశాఖ జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ విశాఖ హార్బర్ ఏసీపీ పోస్టుకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఇక్కడ కుర్చీలాట జరుగుతుందా అన్నట్టు ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి. విశాఖ కమిషనరేట్ పరిధిలో కొంతమంది పోలీసు అధికారులు కులం కార్డు అడ్డు పెట్టుకొని తమ ఆధిపత్య పోరాటం సాగించడంలో భాగంగానే ఈ హార్బర్ ఏసీపీ కుర్చీలాట జరిగిందని కూడా వాళ్ళు సిల్లీ వ్యాఖ్యలను కూడా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, VB7 టీవీ, విశాఖపట్నం.